హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి అవసరమైన పదార్థాలు: ఉప్పు, పసుపు వేసి ఉడికించిన చికెను, క్యాప్సికము, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిగడ్డ తురుము, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, అల్లము, 2 మిరపకాయలు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత కొంచెం నూనె వేసి, నూనె వేడైన తర్వాత అందులో మనం కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం తురుము వేసుకొని, అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనము క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగా. క్యాబేజీ తురుము, తర్వాత క్యాప్సికమ్ తురుము వేసి, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 1 నిమిషం బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి, గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం మగ్గిన తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చికెన్ వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఎంతో రుచికరమైన చికెన్ సలాడ్ రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తర్వాత కొత్తిమీర, ఆనియన్స్ను వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ సలాడ్ రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.